హాయ్ అండి. రసం పౌడర్ లేకుండానే ఇన్స్టెంట్గా రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా తగినన్ని వాటర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒక పచ్చిమిర్చికాయని నిలువుగా కట్ చేసి వేసుకుందాము. మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు అందులోనే అల్లం చిన్నులపై కచ్చబచ్చిగా దంచుకొని వేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో అంటే 5 to 10 మినిట్స్ చక్కగా కదిలీకుండా మరగనిద్దామండి. అస్సలు మనకు రసం పౌడర్ లేకుండా రసం పెట్టాము అనే టేస్ట్ కూడా మనకైతే తెలీదు. సేమ్ మనం రసం పౌడర్ యూజ్ చేసినట్టే ఉంటుంది టేస్ట్ కూడా. ఒక్కసారి ట్రై చేయండి, మీకే అనిపిస్తుంది ఇంకా రసం పౌడర్ చేయకపోయినా కూడా పర్లేదు అనుకుంటారు. చక్కగా మరిగిన తర్వాత 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చెనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి, 2 చిన్నులపై రెబ్బల్ని లైట్గా స్మాష్ చేసి వేసుకొని తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు వేగింది. ఇప్పుడు అదే గిన్నె పైన స్ట్రైనర్ పెట్టి మనం ఈ రసాన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి ఎలాంటి డిఫరెన్స్ అనేది కూడా లేకుండా రసం అనేది ప్రిపేర్ అయిపోయింది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.